బావా ముఖ ప్రక్షాళనం గావించుకుని గోధుమల విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచిరి, దానిపై తిరగలించిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చేతులు పైకి మడిచి పిడికెడు గోధుమ చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఇందులకు గోధుమలు విసురుచుండెను. వారు భిక్షాటనం చేయి జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా అట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆ పాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమికూడిరి. 4 స్త్రీలు ఎటులో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరగలిపిటిని చేత పట్టుకుని బాబాలీలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబా కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసిరినప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తి పాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన్ను పోషించవలసిన వారు ఎవరూ లేరు. వారు భిక్షాటనం చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొంటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడొకటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని 4 భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొంచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లన్ను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుండిరి? మీ వద్ద గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని గొంపోటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యము కలదనియో దాన్ని శాంతింపచేయుటకది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిన్న గోధుమలు కావనియో వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలిరనియో చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి.